హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం డబుల్ హెచ్ఎంలో ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబుల్ హెచ్ఎంలోకి వెళ్ళి మన లాగిన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన డబుల్ హెచ్ఎం ప్యానల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. డబుల్ హెచ్ఎం ప్యానల్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఆ తర్వాత మనకి సైడ్ బార్లో ప్యాకేజెస్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి సైడ్ నా యాడ్ ప్యాకేజ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. యాడ్ ప్యాకేజ్ అని చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ప్యాకేజ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో డిసైడ్ చేసుకోవాలి. నేను వెబ్ హోస్టింగ్కి సంబంధించిన ప్యాకేజీ బేసిక్ ప్లాన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అందుకే ప్లాన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. బేసిక్ ప్లాన్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఎంత డిస్క్ స్పేస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా, ఎంత బ్యాండ్ విడ్త్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నా, ఎన్ని ఎఫ్టీపీ అకౌంట్స్, ఎన్ని ఈమెయిల్ అకౌంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నేను 1 GB ఇవ్వాలనుకుంటున్నాను. మనకి సర్వర్స్ వచ్చేసరికి 1 GB వచ్చేసరికి బైనరీ ఫామ్లో రన్ అవుతుంది. 1 GB వచ్చేసరికి 1024 వస్తుంది ఫ్రెండ్స్. బ్యాండ్ విడ్త్ కూడా 1 GB ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే 1024 ఎంటర్ చేస్తున్నాను. ఎఫ్టీపీ అకౌంట్స్కి ఈ ప్లాన్లో నేను ఓన్లీ 2 ఎఫ్టీపీ అకౌంట్స్ మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను. ఈమెయిల్ అకౌంట్స్ కూడా 2 మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ ప్లాన్లో డేటాబేసెస్ వచ్చేసరికి నేను 2 మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను. సబ్ డొమైన్స్ కూడా 2 మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని మనం అన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి యాడ్ ప్యాకేజ్ మీద టైప్ చేస్తే ప్యాకేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనకి రీసెల్లర్ కానీ, మాస్టర్ రీసెల్లర్ కానీ, ఆల్ఫా రీసెల్లర్ కానీ ప్యాకేజెస్ క్రియేట్ చేయాలనుకుంటే కింద నా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం దానికి సంబంధించిన ప్యాకేజెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు.